నేను అంటే అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మాస్ రెహమాన్ సార్ని చూస్తారు సార్. మాస్ అన్ని ఉంది అక్కడే డార్మెంట్గా ఎప్పుడు యూజ్ చేస్తాను తెలీదు, ఎప్పుడు కావాలో అప్పుడు నీడ్, ఎప్పుడు కావాలో అప్పుడు వస్తుంది. సార్ థ్యాంక్ యూ. పెద్ది ఫస్ట్ డే మిమ్మల్ని కలిసి ఆ ఫస్ట్ డే గుర్తుంది సార్. స్టిల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసింది ఈ డే గుర్తుంది సార్ నాకు. నేను ఎప్పటికీ మర్చిపోలేను పెద్ది జర్నీ మీతో. సాంగ్స్ అన్ని హిట్. సేమ్ టైం నేను మీరు చేసిన ఆర్ఆర్ నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్లో చూసి కూడా కాల్ చేస్తున్నారు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ టీమ్ అందరూ కూడా. చాలా బాగా చేశారు ఆర్ఆర్, సూపర్. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు తెలుగులోనే మాట్లాడండి, చెప్పండి. చాలా మంది అనుకుంటున్నారు థ్యాంక్ యూ. చాలా మంది అనుకుంటున్నారు సార్ రెహమాన్ సార్ తెలుగు వచ్చా అంటారు సార్. తెలుగు వచ్చా నేను చెప్తాను, చాలా నచ్చింది లాంగ్వేజ్. 86 నేను లైక్ 6 years తెలుగులే వచ్చేసాను. సో ఓ డైలాగ్ చూసి ఓ ప్లేయింగ్ చేసి కీబోర్డ్. సో ఈవెన్ మై స్టూడియోలో మోస్ట్లీ తెలుగులో మాట్లాడుతుంది, లైక్ జస్ట్ ఫర్ ఫన్. మీరు నన్ను అంటారు కామెడీ కూడా తెలుగు చంపేస్తాం నిన్ను. పెద్ద మూవీ నేను స్టోరీ చెప్పాను కదా సార్, ఎప్పుడైతే నేను వచ్చి మీకు నేరేట్ చేశాను స్టోరీ, అంటే నాకు నిజంగా భయం వేసింది సార్. అంటే రెహమాన్ సార్ స్టోరీ నేరేషను తెలుగు వస్తుందా రాదా, రెహమాన్ సార్ మెయిల్స్లోనే ఉంటారు, ఇలాగ నన్ను భయపెట్టారు సార్. కానీ మీ దగ్గరికి వచ్చి నేను స్టోరీ రెహమాన్ సార్ మెయిల్స్లోనే అప్రోచ్ అవుతారు అని అన్నారు సార్. కానీ నేను వచ్చిన తర్వాత మీరు నాకు నెంబర్ ఇచ్చి ఈమెయిల్స్లో సార్ మీరు నాకు నెంబర్ ఇచ్చి ఈవెన్ నేను ఎప్పుడు కాల్ చేసినా ఒక్క కాల్ కూడా మిస్ అవ్వలేదు సార్ మీతో నా కాంటాక్ట్. ఆల్మోస్ట్ ఫస్ట్ 3rd రింగ్ 4th రింగ్ 5th రింగ్ లిఫ్ట్ చేసేవారు. ఎక్కడున్నా సరే ఇలాంటి మీటింగ్లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తానని వీడియో కాల్లోనే మాట్లాడాను సార్. అక్కడ లైక్ నిద్రపోతున్నాను, ఒక ఐడియా వస్తుంది, స్నానం చేసి వెంటనే అక్కడ వెళ్ళి ఆ ఐడియా రికార్డ్ చేస్తాను. సూపర్ సార్. అది కార్ తీసుకొని స్టూడియో వెళ్ళి మూడిపోతుంది అక్కడికి వెళ్ళబోతు జర్నీ. స్పాంటేనిటీ ఇస్ వెరీ వెరీ సూపర్ సార్. సార్ పెద్ద మూవీ స్టోరీ నేను నేరేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నేరేట్ చేసినప్పుడు నాకు ఇది స్పోర్ట్స్ మూవీ మొత్తం కాదు, ఇక అక్కడ సోల్ ఉంది, ఒక యాగనీ ఉంది, ఒక ఆస్పిరేషన్ ఉంది ఆ స్టోరీలో. అండ్ మీరు ప్రేమ నచ్చింది నాకు, నన్ను మీద ఉంది ప్రేమ, లైక్ ద రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ యూ హ్యాడ్. అండ్ దెన్ నేను అడిగాను కదా ఏ మ్యూజిక్ నచ్చింది. అవును సార్, అవును. సో మీరు ఒక్క మ్యూజిక్ కూడా చెప్పలేదు, లైక్ ఓల్డ్ మ్యూజిక్, అన్ని న్యూ మ్యూజిక్ చెప్పారు. అది ఇన్స్పైరింగ్ ఉంది, నాకు ఇన్స్పైర్ చేసింది. లైక్ ఈజ్ లైకింగ్ మై న్యూ వర్క్ ఆల్సో. కాకినాడలో చదువుకున్నప్పుడు అరే ఏంట్రా ఆ మ్యూజిక్ భలే ఉందిరా అంటే ఫ్రెండ్స్ అనేవారు సార్. ఒకసారి అయినా అంటే మ్యూజిక్ అనివ్వండి, ఎవరో మ్యూజిక్ కదరా మ్యూజిక్ అనేవారు సార్. అంటే అలా మ్యూజిక్ అన్న వర్డ్ పలకరా అని నేను మీతో వర్క్ చేస్తానన్నదే నా డ్రీమ్ సార్. అది అంటే నాకు ఇది ఇంత దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇస్తాడని నేను ఎప్పుడు కల్లా కూడా ఊహించలేదు సార్. సార్ మీ పాటలు చాలా ఇష్టం, ముస్తఫా ముస్తఫా, కన్నానులే, ఇంక మీరు అంటే చిక్కుబొక్కు రైలే. మీకు ఇష్టమైన సాంగ్స్ మీ కెరీర్లో ఒక 3 songs చెప్పండి సార్. సార్ నాకు ఇష్టమైన సాంగ్ ఏ దేవి వరము నీవు, నాకు చాలా ఫేవరెట్ సాంగ్ సార్. సో పెద్దలోంచి చిక్రీ చేద్దాం, చిక్రీ రేరే రారా, మాసా మాసా, రైట్? సో ఐ థింక్ ఐమ్ లైకింగ్ వాట్ దిస్. ఐల్ బి డెఫినెట్లీ పర్ఫార్మింగ్ దిస్ ఫర్ పీపుల్. 2 songs ఇంకా ఉన్నాయి సార్, సూపర్ సాంగ్స్, థియేటర్లో ఫిల్మ్లో చూస్తారు సార్. కానీ ఒక సాంగ్ చెప్పండి సార్ మీ ఫిల్మ్స్ నుంచి, మంచి 3 songs చెప్పండి సార్. ఇప్పుడు ఫేవరెట్ అది దీవానా తెరేష్ మే కన్నే కన్మని, లైక్ ఐ రియలీ లైక్ ఇట్. చాలా మైండ్ నుంచి వెళ్ళిపోదు. సో బట్ వెన్ ఐ కమ్ టు పెద్ది, ఇట్స్ ఓన్లీ పెద్ది. That doesn't confuse. And when I go to Secret Mountain, when I go to Imtiaz Ali's Main Wapas Aaunga, it's that zone of nostalgia. So and sometimes it's చమ్కీలా సాంగ్స్ కూడా సూపర్ ఉంటాయి సార్. చమ్కీలా, విదాకర్, మూన్ వాక్, ప్రభుదేవ. అవును సార్, ప్రభుదేవ గారి సాంగ్స్ కూడా